హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫుల్ ఫిష్ ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ ఫిష్కు మంచిగా మసాలా పట్టించి కొత్తిమీర పచ్చిమిర్చి దంచి వేసుకొని చేసుకుంటే మాత్రము సూపర్గా ఉంటుంది. రోజు కాదు, అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినాలనిపించినప్పుడు తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. నేను చేస్తూనే ఉన్నాను. ఒక పక్క మా బాబు అయితే అమ్మ అయిందా అయిందా అంటున్నాడు. వావ్, చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈ ఫిష్ మీద నిమ్మకాయ పిండుకుంటూ ఆనియన్ నంచుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. బిర్యానీకి బిర్యానీ, ఫిష్ ఫ్రైకి ఫిష్ ఫ్రైయే. నార్మల్గా చేసే ఫిష్ ఫ్రై కన్నా ఇలాగా హోల్ ఫిష్ ఫ్రై చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. అయితే ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న మసాలా ఐటమ్స్తోనే. ఫస్ట్ ఈ ఫిష్ను మంచిగా క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలా మసాలా పట్టేదానికి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, లాస్ట్లో కొంచెం ఫిష్ మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ అలాగే నిమ్మరసం పిండుకొని బాగా ఈ మసాలా అంతా కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకొని తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కచ్చపచ్చ దంచుకొని వేసుకొని మొత్తం ఈ ఫిష్కు ఈ మసాలా ముద్ద అంతా ఫిష్కు బాగా పట్టించాలి. 2 వైపులా బాగా పట్టించి ఒక అరగంట మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మాత్రం మసాలా అంతా బాగా పడుతుంది. తినేటప్పుడు మాత్రం ఫిష్ మంచి మసాలా కారంతో చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఇలా దంచుకొని వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. ఇంకా ఏంటి సంగతులు? మరి అందరూ దసరా సెలవులు అయిపోయాయి పిల్లలకి. మరి ఎవరెవరు తమ తమ ఊర్లకి వెళ్ళి ఎంజాయ్ చేశారా? మేమైతే అండమాన్లో ఉన్నాం. ఏం ఎంజాయ్ లేదు, మాకు మేమే ఎంజాయ్ చేసుకోవడమేని అంతేని. ఇలా వండుకొని తినడము అంతే మా ఎంజాయ్ అనమాట. ఊరికి వెళ్ళాలంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఇలాగా ఒకసారి వెళ్తాము. మరి మీరందరూ దసరా సెలబ్రేషన్లు ఎలాగ చేశారు? బాగా చేశారా? ఏమేమి వండుకొని తిన్నారేంటి? చికెన్, మటన్ కామనే కదా. అంటే ఆంధ్ర స్టైల్ అయితే చిల్లు గారెలు వండారా? మేము కూడా వండాం. గారెలు, చికెను అన్నీ అయిపోయాయి. పూజలు అన్నీ కథం. ఇప్పుడు ఫుల్ నాన్ వెజ్ మీద పడున్నామన్నమాట. అందుకనేసి చాలా రోజులైందనేసి ఈ ఫిష్ ఫ్రైను బాగా మసాలా పట్టించి ఫుల్ ఫిష్ ఫ్రై చేశాను. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ను ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక ఈ ఫిష్ను వేసుకొని ఇటు అటు కొంచెం తిప్పుకొని ఆ తర్వాత 2 వైపులా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫిష్ను. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, ఒక సైడు అయిపోయింది. ఇంకో సైడు తిప్పుకొని ఆ తర్వాత మనకు కొంచెం మసాలా మిగులుంటుంది కదా, ఆ మసాలాను కూడా మీద వేసుకొని ఇంకో సైడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మసాలా కారం కారంగా ఇలాగా ఉత్తినే తినేవచ్చు, రైస్తో కాకుండా. మేమైతే అలానే తినేసాము, ముక్క తీసుకొని ఖతం అయిపోయింది. చూడండి, వావ్, ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై ఒక 20 మినిట్స్ పడుతుంది. ఇటు సైడ్ 10 మినిట్స్, అటు సైడ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చింది, ఏమి విరగకుండా. విరిగిపోతుందేమో అనుకున్నాను కానీ సూపర్గా వచ్చింది. మరి ఇక్కడ మేము ఉండే ఏరియాలో అండమాన్లో రంగత్ అనే ఏరియాలో ఉంటున్నాం. ఇక్కడ మాత్రం ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. అందుకని మేము చికెన్, మటన్ కన్నా చేపలని ఎక్కువగా తింటూ ఉంటాము. మా పిల్లలకైతే చేపలంటే చాలా ఇష్టం. ఈ చికెన్ల కన్నా హెల్తీ ఫుడ్ అంటే ఫిష్ అనమాట. ఫిష్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇలా వండిసి ఇవ్వచ్చు పిల్లలకి. రోజు తిన్నా సరే ఫిష్ ఏం కాదు. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఫుల్గా తినేసాం మీ అందరం. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా మరి, బాయ్.